శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నారద మహర్షి అనుగ్రహించినటువంటి భక్తి శాస్త్రం గురించి చెప్పుకోబోతున్నాం. పరమాత్మని చేరుకోనడమే యోగం. ఇది ప్రతివారు కూడా ఈ దేశంలో అవగాహన ఉన్నా లేకపోయినా అనే మాట, అనుకునే మాట. నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే పరమాత్మని చేరుకోవడమే అని ఎవరైనా అంటారు. చేరుకోగలరా లేదా, చేరుకుంటారా లేదా అనేది పక్కన పెడదాం. కానీ ఈ దేశంలో మన సంస్కృతి అలా అలవాటు చేసింది మనకి. పరమాత్మయే మనకు లక్ష్యము అని. ఆ లక్ష్యానికి ఎంత దూరం ఉన్నామనేది తర్వాత సంగతి. కానీ అది లక్ష్యం అనే విషయంలో ప్రతివాడికి అవగాహన. దాన్ని చేరుకోవడానికి అనేక యోగాలు మనకి చెప్పబడ్డాయి. యోగము అంటే ముందే చెప్పుకున్నాం, ఉపాయము, సాధన. యోగం అంటే ఉపాయం. ఇది ఒక అర్థం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం తీసుకోవాల్సిన అర్థం మాత్రం ఉపాయము. కనుక పరమాత్మని చేరుకోవడం అనేది లక్ష్యం. ఇది ఉపేయము అంటారు దాన్ని. దాన్ని చేరడానికి ఏది సాధనమో దాన్ని యోగము అని చెప్తున్నారు. ఈ యోగాలు అనేక రకాలు మనకు చెప్పుకుంటూ ఉన్నాం. గీతలో పరమాత్మ అన్ని యోగాల గురించి వివరించారు. ప్రధానంగా ఎన్ని యోగాలు చెప్పినా అన్ని యోగాలు మూడింటిలోకి వచ్చి చేరిపోతాయి. ఒకటి కర్మయోగం, ఇంకోటి భక్తి యోగం, మూడవది జ్ఞానయోగం. ఇందులో మళ్ళీ ఇవి కాక మరొక యోగం చెప్పబడుతున్నది. దాన్ని ధ్యాన యోగం అనండి. ఈ ధ్యానయోగం అనే దాన్నే మనం యోగ శాస్త్రం అని ప్రత్యేకించి అధ్యయనం చేస్తాం. అదే పతంజలి అందించినటువంటి రాజయోగం అని చెప్పబడుతున్నది. దానిని మనం ఆత్మ సంయమ యోగం అనబడే ధ్యానయోగం కింద నిర్వచించుకోవాలి. ఎందుకంటే పతంజలి యోగ సూత్రములు రచిస్తూ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తవృత్తుల్ని నిరోధించినదే యోగము అని చెప్పాడు పతంజలి. అదే ఆత్మ సంయమ యోగము అని ధ్యానం గురించి పరమాత్మ గీతలో చెప్పారు. కానీ పతంజలి చెప్పినటువంటి ఆ చిత్తవృత్తి నిరోధ రూపమైనటువంటి యోగమేదో కృష్ణ పరమాత్మ చెప్పిన ధ్యాన యోగము అది. అంటే ఇప్పుడు మనకి కర్మజ్ఞాన భక్తి యోగములతో పాటు ధ్యాన యోగం ఒకటి కలిసిందనమాట. ఈ 4 యోగములు. ఈ 3 యోగాలు బలపడాలి అంటే ధ్యాన యోగం సహకరించాలి. అందుకు యోగ శాస్త్రం అనేది మనకి పనికొస్తున్నది. ఈ యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పతంజలి. ఇక మిగిలిన 3 మార్గములకి కూడా ఒక్కొక్క శాస్త్రం ఉంది. ప్రతి యోగానికి ఒక శాస్త్రం ఉంది ఈ దేశంలో. ఆ శాస్త్రముల్ని సూత్ర రూపంగా అందించారు. మొత్తానికి 4 యోగాల్ని కూడా సూత్రముల రూపంతో అందించారు. ఇప్పుడు సూత్రం అంటే ఏంటో చెప్పుకుందాం. సూత్రం అంటే ఒక మహావిషయాన్ని అతి క్లుప్తంగా ఒక చిన్న వాక్యంలో ఇమిడిస్తే దాన్ని సూత్రము అని మనం అంటాం. కనుక సూత్రం నుంచి విస్తృతంగా వచ్చేదే వ్యాఖ్యానము అని చెప్పుకోబడుతున్నది. కనుక సూత్రము తర్వాత వ్యాఖ్యానం అని ఉంటుంది. సూత్రం ఎందుకు చెప్పారు? దీనిలో ఎంత సులభం ఉందో అంత చిక్కు కూడా ఉందండి సూత్రంలో. సూత్రం ఎప్పుడు కూడా మహాశాస్త్ర విషయాన్ని చాలా సూక్ష్మంగా, చాలా క్లుప్తంగా తెచ్చి ఇస్తుందన్నమాట. అంటే మొత్తం శాస్త్రం యొక్క పొటెన్షియల్